అమ్మ నీ పేరు? రాజలక్ష్మి. ఆదిలక్ష్మి. ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? 10th A సెక్షన్. 10th A సెక్షన్. మరి మొన్న మీ స్కూల్స్ లో బ్యాగ్స్ ఇచ్చారు కదా, ఎలా ఉన్నాయి బ్యాగ్? బ్యాగ్ అయితే చాలా బాగుంది, చాలా క్వాలిటీగా ఉంది. ఇదేనా బ్యాగ్? అది ఇదే సార్. ఇదే. లైట్ వెయిట్ గా ఉన్నాయి, బుక్స్ కూడా చాలా తక్కువ బరువుతో ఉన్నాయి, చాలా బాగుంది బ్యాగ్. బాగుందా? బాగుంది అంటే సార్. మరి కొంతమంది స్కూల్ పిల్లలకి ఇచ్చే బ్యాగులు క్వాలిటీ లేవు, చిదిగిపోతాయని చెప్పి వీడియోలు వస్తున్నాయి కదా, ఏంటి అసలు ఏం జరుగుతుంది? లేదు సార్, మాకు ఇచ్చిన బ్యాగ్స్ అయితే అన్ని బాగున్నాయి. మా స్కూల్లో అందరికీ ఇచ్చారు, ఒకరికి కూడా ఇలాంటి కంప్లైంట్ ఏమీ రాలేదు సార్. చాలా బాగున్నాయి బ్యాగ్స్. చాలా బాగున్నాయి. ఎస్ సార్. మీ క్లాస్ లో కావచ్చు, మీ స్కూల్ అందరూ తెచ్చుకుంటున్నారా? తెచ్చుకుంటున్నారు సార్. చిదిగిపోతున్నాయి అనే మాట వస్తుందా మీ స్కూల్లో? లేదు సార్, అందరికి బాగున్నాయి సార్, అందరు వేసుకొస్తున్నారు డైలీ. క్వాలిటీ ఉంది, కంఫర్ట్ ఉంది సార్. ఎటువంటి ఇబ్బంది లేదు బ్యాగ్ వల్ల. చాలా బాగుంది బ్యాగ్. మా స్కూల్లో వేసుకురాకపోతే ఒప్పుకోరు సార్. బ్యాగ్స్ వేసుకురండి, మంచిగా ఉన్నాయి కదా వేసుకోండి అని చెప్తారు సార్, వేసుకొని వస్తాం సార్. అంటే స్టూడెంట్స్ కూడా ఇష్టపడుతున్నారు ఈ బ్యాగ్ వేసుకోవడానికి? సార్, ఇప్పుడు చాలా బాగున్నాయి. ఇంతకు ముందు అయితే జగనన్న విద్యా కానుక అని ఉండేది, ఇప్పుడైతే సర్వేపల్లి రాధాకృష్ణ అని ఉంటుంది కాబట్టి అందరూ వేసుకోవడానికి బాగా ఇష్టపడుతున్నారు. అంటే ఇప్పుడు బ్యాగ్ అనే కాదు, బుక్స్ కూడా బాగున్నాయమ్మా క్వాలిటీగా? సార్, బుక్స్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇప్పుడు మాకు చాలా బరువు తగ్గించారు, ఆల్ ఇన్ వన్ చేశారు, చాలా బాగున్నాయి సార్ బుక్స్ అయితే. బుక్స్ ఓకే, బ్యాగ్ ఓకే, మరి షూ ఎలా ఉంది? షూ కూడా బాగున్నాయి సార్, చాలా క్వాలిటీ ఇచ్చారు ఈసారి. పోయినసారి కన్నా ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ చేశారు సార్. షూ కూడా క్వాలిటీ పెంచారు. మరి నెక్స్ట్ ఫుడ్ సంగతి ఏంటి మరి? మిడ్ డే మీల్ మధ్యాహ్నం? మిడ్ డే మీల్ అయితే ఇంతకు ముందు కోట బియ్యం ఉండేది, ఇప్పుడైతే సన్న బియ్యం పెట్టారు, చాలా బాగుంటుంది. ఇంతకు ముందు చిక్కీ మీద కూడా జగనన్న విద్యా కానుక ఉండేది, ఇప్పుడు మాత్రం అలా లేదు, చాలా బాగుంది సార్. చిక్కీ కూడా బాగుంటుంది, టేస్ట్ గా ఉంటుంది. ఎగ్ కూడా మంచిగా ఉడకపెట్టి ఫుడ్ కూడా టేస్ట్ ఉంటుందా? సార్, ఇక్కడ మా టీచర్స్ అందరూ ఉండి దగ్గరుండి వండిచ్చి వాళ్ళకి అవన్నీ వేపించి మంచిగా వండిస్తున్నారు సార్. మీతో పాటు మీ టీచర్స్ కూడా ముందు టేస్ట్ చేస్తున్నారు, ఎలా ఉంది? చేస్తున్నారు సార్. టీచర్స్ కూడా టేస్ట్ చేసిన తర్వాత బాగుంటే మాకు కూడా ఇంకా తినండి తినండి అని చెప్తున్నారు. మరి గతంలో మిడ్ డే మీల్ కి ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఏంటి తేడా? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? సన్న బియ్యం వచ్చిన తర్వాత ముందు అయితే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, అంతగా ఏం టేస్ట్ ఉండేది కాదు సార్. ఇప్పుడైతే చాలా టేస్ట్ గా ఉంటుంది, ఇంకా తినండి తినండి అని చెప్తున్నారు సార్ మా సార్ అందరూ, మా క్లాస్ టీచర్స్, మా సబ్జెక్ట్ టీచర్స్ అందరూ. అంటే మీ పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా తినడానికి ఇప్పుడు సన్న బియ్యం వచ్చిన తర్వాత? ఇంతకు ముందు 50% తినే వాళ్ళు అయితే ఇప్పుడు 90% అందరూ తింటున్నారు సార్. సన్న బియ్యం పెట్టక ముందు కడుపులోకి వచ్చేది, ఎవరు తినడానికి ఇష్టపడేవారు కాదు, ఇంటికాడ క్యారెలు తెచ్చుకునేవారు అన్నారు, నిజమేనా అది? నిజమే సార్. ఇంతకు ముందు అందరు క్యారెస్ తెచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు మాత్రం క్యారెస్ తెచ్చుకోవద్దు అని రోజు చెప్తారు సార్. రోజు ఇక్కడే మిడ్ డే మీల్స్ తింటున్నారు. ఏమంటున్నారు? క్యారేజ్ పట్టుకెళ్ళని అంటున్నారా, లేదంటే స్కూల్లో బాగా పెడుతున్నారు కదా తినండి అని చెప్తున్నారు? స్కూల్లో బాగుంటుంది కదా, స్కూల్లోనే తినండి, ఇంకా మాకు కూడా ఇంకా ఇది చేసినట్టు ఉండిద్ది, మీరు తినండి, స్కూల్లోనే వేడి వేడిగా ఉండిద్ది కదా, ఆరోగ్యంగా ఉంటారు, తినండి అని చెప్తున్నారు సార్. మరి ఇదంతా ఈ మార్పులన్నీ ఎవరి వల్ల వచ్చాయి? నారా లోకేష్ సార్ వారు. ఏం చెప్తావు మరి నారా లోకేష్ గారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈసారి ఎప్పుడైనా మా స్కూల్ కి రమ్మని సార్ని కోరుకుంటాం. ఓకే, మీ స్కూల్ కి రమ్మంటున్నావు లోకేష్ గారు? ఎందుకు వస్తే ఏం చెప్తావు ఆయనకి? ఇన్ని మార్పులు చేశారు కాబట్టి సార్ కి చాలా చాలా థ్యాంక్ యూ చెప్తాం. దగ్గర రియల్ గా చెప్దాం సార్. చిన్న నీ పేరు? దేవి వాత్సల్య. దేవి వాత్సల్య. ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? 10th క్లాస్. 10th క్లాస్ చదువుతున్నా. అంటే ఏం లేదమ్మా, మీకు స్కూల్లో బ్యాగ్ ఇచ్చారా? ఇచ్చారు. ఎలా ఉంది అసలు బ్యాగ్? బ్యాగ్ క్వాలిటీ చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ మీద క్వాలిటీ, లాస్ట్ ఇయర్ అయితే చిరిగిపోయినాయి కానీ ఇయర్ చాలా బాగుంది. అంటే సోషల్ మీడియాలో ఒక వీడియో వస్తుందమ్మా, స్కూల్ పిల్లలకి ఇచ్చిన బ్యాగ్ చిదిగిపోతుంది అని చెప్పేసి, నిజంగా చిదిగిపోతుందా, క్వాలిటీగా ఉందా అడగడానికే నేను వచ్చాను. ఏంటి అసలు ఏం జరుగుతుంది? అదంతా ఫేక్ అన్న, మాకైతే బాగానే ఉంది. బ్యాగ్స్ ఎక్కువ బుక్స్ పెట్టుకోవడానికి కూడా వస్తుంది, క్వాలిటీ చాలా బాగుంది. అవన్నీ ఫేక్ వీడియోస్. అంటే మరి గతంలో ఇచ్చిన బ్యాగ్ బాగుంది అంటావా, లేదంటే ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ క్వాలిటీ ఉంది? అంటే బుక్స్ పెట్టేటప్పుడు బరువు ఇప్పుడు ఇచ్చిన బ్యాగే క్వాలిటీ ఉందని. గతంలో అయితే చిరిగిపోయినాయి బ్యాగ్స్, ఇప్పుడు ఎక్కువ బుక్స్ పెట్టుకున్న క్వాంటిటీ ఆగుతుంది బ్యాగ్ కి. మీ క్లాస్ లో అందరూ తెచ్చుకుంటున్నారమ్మా బ్యాగ్స్? అందరూ తెచ్చుకుంటున్నారు. అందరూ బాగానే ఉన్నాయా, చిదిగిపోతున్నాయా? అందరూ బాగానే ఉన్నాయి. ఎవరు ఇచ్చారో తెలుసా మీకు బ్యాగ్స్? లోకేష్ అన్న. ఏం చెప్తావు లోకేష్ గారికి? థ్యాంక్ యూ సార్, చాలా బాగున్నాయి. తమ్ముడు నీ పేరు? దేవి లోకజ్ఞ. దేవి లోకజ్ఞ. ఏ క్లాస్ చదువుతున్నావు తమ్ముడు? 7th C అన్న. 7th C. ఎలా ఉంది యూనిఫామ్? బానే ఉందా? వేసుకున్నావుగా? నచ్చిందా? బ్యాగుల పరిస్థితి ఏంటి? బ్యాగులు బుక్లు పెడితే కాస్తున్నాయా, చిరిగిపోతున్నాయా? కాస్తున్నాయని, చిరిగిపోవట్లేదా? చిరిగిపోతున్నాయి అంటున్నారు కదా. లేదన్న, మా క్లాస్ లో అందరి బ్యాగులు బానే ఉన్నాయి, ఎవరి చిరిగిపోలేదని. అంటే ఎక్కువ బుక్స్ పెట్టుకున్నా క్వాలిటీగా ఉన్నాయా బ్యాగు? ఉంటున్నాయండి. మరి గతంలో ఇచ్చిన బ్యాగ్ బాగుందా, ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ బాగుందా? ఇప్పుడు ఇచ్చిన బ్యాగే బాగుందన్న. ఇప్పుడు ఇచ్చిన బ్యాగే బాగుందా? మరి ఎందుకు కొంతమంది ఇలా చిరిగిపోతున్నాయి అంటున్నారు మరి? లేదన్న, అందరి బానే ఉన్నాయండి. మీ క్లాస్ లో అయితే అందరూ బానే ఉన్నాయా? బానే ఉన్నాయి. తెచ్చుకుంటున్నారా బ్యాగులు? తెచ్చుకుంటున్నా, అందరం తెచ్చుకుంటున్నాం. ఎవరిచ్చారో తెలుసా మీకు బ్యాగ్స్? సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ట కింద మీకు బ్యాగులు ఇచ్చారు, లోకేష్ గారు ఇచ్చారు మీకు బ్యాగ్స్. అవునండి. తమ్ముడు నీ పేరు?
ఎన్ రాకేష్ అన్న ఎన్ రాకేష్ ఏ క్లాస్ చదువుతున్నావు రాకేష్? 6th B సెక్షన్. 6th B సెక్షన్ చదువుతున్నావా? ఏంటి ఎలా ఉన్నాయి స్కూల్లో బ్యాగ్స్ ఇచ్చారు కదా మీకు, ఇదేనా బ్యాగ్? ఎలా ఉంది బ్యాగ్ అసలు ఇది? బాగుందన్న. బాగుందా? చిదిగిపోతుందా? బాగానే ఉందన్న. బానే ఉందా? అంటే కొంతమంది చిదిగిపోతుంది అంటున్నారు కదా. కాదన్న స్కూల్ అందరిది బాగుంది అన్న. మీ స్కూల్లో అందరికీ బానే ఉన్నాయా? అవునన్న. అంటే బుక్స్ పెట్టుకుంటే బరువు కాస్తుందా బ్యాగ్? కాస్తుందన్న. ఒకసారి తిరిగి వెనక్కి తిరిగి బ్యాగ్ ఎలా ఉంది చూద్దాము. ఓకే, నీ పేరు కూడా రాసుకున్నావా? ఎన్ రాకేష్ 6th B అని. ఓకే, ఎంత పెట్టినా ఎక్కడ చితకలేదా బ్యాగ్? అయితే నువ్వు బరువు అంటే ఎన్ని బుక్స్ పెట్టినా సరే బ్యాగ్ చితకంటే బానే ఉంది. చెరగకుండా బాగానే ఉందన్న. అంటే గతంలో ఇచ్చిన బ్యాగ్ బాగుందా, ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ బాగుందా? ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ బాగుందన్న. ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ బాగుందా? అంటే ఓవరాల్ గా యూనిఫామ్ కావచ్చు, బ్యాగ్ కావచ్చు, బుక్స్ కావచ్చు, అన్ని బానే ఉన్నాయి క్వాలిటీగా? క్వాలిటీ లేకుండా ఉన్నాయా? బాగానే ఉన్నాయన్న. అన్ని బానే ఉన్నాయా? ఎవరు ఇచ్చారో తెలుసా మీకు ఇవన్నీ? నారా లోకేష్. మరి ఏం చెప్తావు ఆయనకి? థ్యాంక్స్. చిన్న నీ పేరు? భవ్యశ్రీ. భవ్యశ్రీ ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? 10th క్లాస్. 10th క్లాస్ చదువుతున్నావా? ఎలా ఉంది అసలు స్కూల్ బ్యాగ్, నీకు ఇచ్చిన బ్యాగ్? బానే ఉంది. బానే ఉందా? అంటే ఏమీ లేదు, స్కూల్ బ్యాగ్ క్వాలిటీ లేదని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది. స్కూల్ పిల్లలకి ఇచ్చే బ్యాగ్ చిదిగిపోయిందని చెప్పి. నిజంగా చిదిగిపోతున్నాయా బ్యాగులు? మంచిగానే ఉన్నాయా? మంచిగానే ఉన్నాయి, అలా ఏం చెరగట్లేదు. మరి ఎందుకు అలాంటి వీడియోలు వస్తున్నాయి మరి? బానే ఉన్నాయి, అన్ని ఆ, బానే ఇచ్చారు. ఆ, బానే ఇచ్చారా? అంటే నీ బ్యాగ్ బానే ఉందమ్మా? బాగానే ఉంది. నువ్వే క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్. 10th క్లాస్. అదే స్కూల్ పిల్లలకి ఇచ్చే బ్యాగులు క్వాలిటీ లేవు, ఈ ప్రభుత్వంలో ఇచ్చినవి క్వాలిటీ లేని బ్యాగులు కూడా వాళ్ళు చిదిగిపోతున్నాయని చెప్పేసి అయితే అంటున్నారు. నిజంగా చిదిగిపోతున్నాయా, మంచిగా ఉన్నాయా? మంచిగానే ఉన్నాయి. అతను లోకేష్ గారు ఇచ్చిన బ్యాగ్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే ఎక్కువ బుక్స్ పెట్టుకున్నట్టు లగేజ్ మొత్తం మోయగలుగుతుంది. బ్యాగ్ అయితే బాగానే ఉంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బ్యాగ్ బాగానే ఉందా? చాలా బాగానే ఉంది. బుక్స్ ఇవన్నీ మంచి క్వాలిటీగా ఉన్నాయి, యూనిఫామ్ కావచ్చు, ఇవన్నీ మొత్తం క్వాలిటీగానే ఉంది. క్వాలిటీగా ఉన్నాయా? అమ్మ నీ బ్యాగ్ ఎట్లా ఉంది? బాగానే ఉంది. నీ పేరు ఏం పేరమ్మా? మేరీ. మేరీ. నువ్వే క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్ చదువుతున్నావు. ఎలా ఉంది అసలు స్కూల్ బ్యాగ్? బాగానే ఉంది, క్వాలిటీ బాగానే ఉంది. అందరికైనా చిదిగాయా? అందరికి బాగానే ఉన్నాయా మీ క్లాస్ లో? అందరి బాగానే ఉంది. అందరికి బాగానే ఉన్నాయా? తమ్ముడు నీ పేరు? ప్రభుతేజ అన్న. ప్రభుతేజ. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th B అన్న. 9th B చదువుతున్నావా? అవునన్న. ఓకే, ఏం లేదు, నేను ఎందుకు వచ్చా అంటే మీ స్కూల్ కి, మీ స్కూల్లో బ్యాగ్స్ ఇచ్చారా? ఇచ్చారన్న. ఎలా ఉన్నాయి బ్యాగ్స్ అసలు? అన్న బాగానే ఉన్నాయి అన్న. బాగానే ఉన్నాయా? ఆ. అంటే క్వాలిటీ ఉన్నాయా? బాగానే ఉన్నాయి అన్న. బుక్స్ పెడితే చిదిగిపోతున్నాయా బరువు పెడితే? ఆహా బాగానే ఉన్నాయి అన్న. మరి బయట కొంతమంది బాగాలేవని చెప్తున్నారు కదా. ఆహా కాదన్న, ఇక్కడ ఎన్ని బుక్కులు పెట్టుకున్నా బ్యాగ్ బరువు కాస్తుంది. బాగానే ఉన్నాయి. బ్యాగ్ బాగానే పనికి వస్తాయి. అంటే గతంలో ఇచ్చిన బ్యాగ్ బాగుందా, ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ బాగుందా? ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ బాగుందన్న. ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ బాగుందా? తమ్ముడు నీ పేరు? దేవి లోకజ్ఞ. దేవి లోకజ్ఞ. ఏ క్లాస్ చదువుతున్నావు తమ్ముడు? 7th C అన్న. 7th C. ఎలా ఉంది యూనిఫామ్? బానే ఉందా? వేసుకున్నావుగా? నచ్చిందన్న. నచ్చిందా? బ్యాగుల పరిస్థితి ఏంటి? బ్యాగులు బుక్లు పెడితే కాస్తున్నాయా, చిదిగిపోతున్నాయా? కాస్తున్నాను, చిరిగిపోవట్లేదని. చిరిగిపోవట్లేదా? లేదా. మరి చిరిగిపోతున్నాయి అంటున్నారు కదా. లేదన్న, మా క్లాస్ లో అందరి బ్యాగులు బానే ఉన్నాయి, ఎవరి చిరిగిపోలేదని. అంటే ఎక్కువ బుక్స్ పెట్టుకున్నా క్వాలిటీగా ఉన్నాయా బ్యాగు? ఉంటున్నాయండి. మరి గతంలో ఇచ్చిన బ్యాగ్ బాగుందా, ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ బాగుందా? ఇప్పుడు ఇచ్చిన బ్యాగే బాగుందన్న. ఇప్పుడు ఇచ్చిన బ్యాగే బాగుందా? మరి ఎందుకు కొంతమంది ఇలా చిరిగిపోతున్నాయి అంటున్నారు మరి? లేదన్న, అందరి బానే ఉన్నాయండి. మీ క్లాస్ లో అయితే అందరూ బానే ఉన్నాయా? బానే ఉన్నాయి. తెచ్చుకుంటున్నారా బ్యాగులు? తెచ్చుకుంటున్నా, అందరం తెచ్చుకుంటున్నాం. ఎవరిచ్చారో తెలుసా మీకు బ్యాగ్స్? సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ట కింద మీకు బ్యాగులు ఇచ్చారు. లోకేష్ గారు ఇచ్చారు మీకు బ్యాగ్స్. అవునండి.